దేవుని దృష్టికి ఏది విలువైంది అంటే, మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టికి అసహ్యమైనది. మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టిలో అసహ్యమైనది. మరి దేవుని దృష్టికి ఘనమైనది ఏంటో ఆపోజిట్లో మీరు ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం. అదే ఘనమైనది. ఈరోజు తేట తెల్లంగా ఒక అందరికీ సుపరిచితుడే, పురుషులలో ఎదిగి చెడిపోయిన వ్యక్తి, ఫలించి పతనమైన వ్యక్తి చాలామంది ఉన్నారు. కానీ మనం ఎరిగిన చరిత్రే, కొత్త వారి గురించి మేము చెప్పాలని ఆశ ఉంది. చాలా సబ్జెక్ట్ అనేది సిద్ధపడిన వారమై ఉన్నాం. కానీ అక్షరాలు రాని వారికి గుడింతాలు ఏమండి, అక్షరాలు రాని వారికి ఆ యొక్క బండిరాల గురించి చెప్పామనుకోండి, పదాల గురించి చెప్పామనుకోండి, వారికి అర్థం కాదు. వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు కానీ విన్నట్లుగా వింటారు. కానీ చెవిటోడు ముందు శంఖం ఊదినట్లుగా ఉంటుంది, చెప్పినప్పుడు వింటానే ఉంటారు. కాబట్టి ఒక పాత వాక్యం, ఒక కొత్త వాక్యం, మీకు తెలిసిన వాక్యం ఒకటి, తెలియని వాక్యం ఒకటి. రాత్రి ఎవరి గురించి విన్నాం మనం? నిన్న పగలు ఎవరి గురించి విన్నాం? యోనా గారు. రెండో ప్రసంగం మధ్యాహ్నమే రెండో ప్రసంగం అన్నది. నేను అందుకే మిమ్మల్ని ఒక బుక్కు పెన్ను తీసుకురండి అన్నాను. మీరు ఎంత విన్నా కానీ గుర్తుండదు. మీరు అది బుక్ మీద రాసుకుంటేనే మీకు గుర్తు వస్తుంది, మైండ్లో అట్లా ఫీడ్ అయిపోద్ది. కార్యసిద్ధి కలగ చేయు దేవుని క్రియాశక్తి. పగలైపోయింది. రాత్రి తైలము పోయిచున్నవారు. రెండవ ప్రసంగం నమ్మకమైన అనుచరుడు ఎవరు? అభిషయ్. ఇప్పుడే రెండో పూట మొదటి ప్రసంగం ఊరు. ఏంటి ఆయన ప్రత్యేకత చెప్పాలి. ఇప్పుడు దాకా విన్నారు కదా, దేవుని కొరకు మరుగయుండి ప్రకాశించాడు. మనం కూడా మరుగయుండి ఇంటి దగ్గర ఉన్న, మందిరములో ఉన్న దేవుని కార్యాలు అనేవి కనుమరుగైపోకుండా ప్రకాశింపచేసేవారిగా మనం అందరము ఉండాలి. కనపడని పరిచర్య చేయాలి. దేవుని స్తోత్రం. ఒకరు చెబితే మనం చేయటం కాదు, చెప్పకపోయినా మనకై మనం వాలంటీర్గా చేయాలి. ఈ బస్సు మన అందరిది అనుకుంటాం కదా, ఈ మందిరము మనందరిది, ఈ దేవుడు మనందరి వాడు. దీనిలో అందరము కూడా ఏకీభవించి ముందుకి కొనసాగేవారుగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో లోతు అనేటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 2 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి చూద్దాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామావికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొదటిలో నీతిమంతుడగుటను బట్టి దేవుడు లోతుని ఏం చేశాడంటే ఆ అగ్ని గంధకాల నుండి లోతుని తప్పించాడు. ఈ లోతు ఎవరండి? ఈయన ఎవరు? లోతు ఎవరు? అబ్రహాము గారి యొక్క సహోదరుని యొక్క కుమారుడు.
ఆయన తండ్రి గారు చనిపోయాక ఆయన సంరక్షణలో పెరిగిన వాడు ఎవరు అంటే లోతు. చూడండి, లోతు అబ్రహాము పేగులు ఎడమైనా కానీ అబ్రహాము ఎప్పుడు కూడా పేగు ఎడమగా చూడలేదు. తన ఇంట్లోని వాడిగానే చూశాడు, తన కొడుకు వలనే భావించాడు. ఆయన అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, ఆయనతో పాటు ఈయనను కూడా పైకి ఎక్కిస్తూ ఉన్నాడు. ఈనాడు మనము కూడా మన ఇంటిలో మనతో పాటు మన బిడ్డలని కూడా ముందుకు తీసుకువెళ్ళే వారముగా ఉండాలి. శారీరకమైన విషయాల్లో కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో కానీ అభివృద్ధి పదములో నడిపించే వారముగా ఉండాలి. అబ్రహాము గారు దేవుని చేత పిలువబడినవాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఎందుకు, ఎక్కడికి, ఎలా అని ఎదురు మాట చెప్పకుండా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఆయన వాక్యానికి విధేయత చూయించి అక్కడికి ఆయన విని నడుచుకునేవాడు. దేవుని మాట విషయమై ఆయన సమస్తమును నష్టముగా ఎంచుకొని నా అనుకునేవన్నిటినీ విడిచిపెట్టి దేవుడు చూయించు ప్రదేశం అంతటిలోనికి వెళ్ళిపోయేవాడు. ఈరోజు మీరు గనక మీ ఉద్యోగాలని, మీ వృత్తులని, మీ వ్యవసాయాలని, మీ వ్యాపారములను నష్టముగా అయినా ఎంచుకొని దేవుని కంటే నాకు ఎక్కువైంది లోకములో ఏదీ లేదు అని మీ మనసులో అనిపించింది కాబట్టి మీకు లాభముగా ఉన్న వాటిని నష్టంగా చేసుకుని నాకు లాభము నష్టమైనా పర్వాలేదు, నాకు దేవుడే కావాలి అని ఈరోజు మీరు దేవుని దగ్గరికి వచ్చినట్లుగా, దేవునితో సహవాసము చేస్తున్నట్లుగా అబ్రహాము గారు కూడా ఆయన భార్య కూడా ఆయనతో పాటు ఈ లోతుతో పాటు పనివారిని, పశు సంపదని సమస్తమును కూడా ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోయేవాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఆయన నీడలో పెరిగాడు. అబ్రహాము గారి యొక్క భక్తిలో, దేవుని భయములో పెంపారింపబడిన వాడిగా ఉన్నాడు. ఎవరంటే లోతు. ఒకానొక కాలమున చూడండి, లోతు కూడా పెళ్లి చేశాడండి. ఆయనకి భార్య వచ్చింది. లోతుకి 2 ఆడపిల్లలు పుట్టారు. లోతుకి ఎంతమంది ఆడపిల్లలు పుట్టారు? 2 ఆడపిల్లలు పుట్టారు. ఇట్లాగున కుటుంబ జీవితాలు చక్కగా ముందుకు కొనసాగించబడుతున్నాయి. కొనసాగించబడుతున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలైన వారలారా, ఈయన ఆస్తి దేవుడు దీవిస్తూ ఉన్నాడు, అబ్రహాము గారి ఆస్తిని. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము ప్రారంభం చూస్తే, అబ్రహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారములను పశువులను కలిగి బహుధనవంతుడైనను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికుని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెల గుడ్లు గుడారములు ఉండిన గనక వారి కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేనో. చూసారా, ఇద్దరు కూడా తన పినతండ్రి ఏది చేస్తున్నాడో ఆయన అదే చేస్తున్నాడు. అబ్రహాం గారు మోకరిస్తే ఆయన మోకరించేవాడు, బలిపీఠం కడతాకి వెళితే సహకరించేవాడు, అర్పించడానికి వెళితే అర్పించేవాడు. ఇరువురు వేరైనా కానీ ప్రయాణము మనసు ఒకటయింది. దేవుడు ఇరువురు కుటుంబాలను కూడా
చక్కగా దేవుడు దీవించాడు. అబ్రహాముతో పాటు ఎవరి ఆస్తి కూడా విస్తరించబడింది? లోతు ఆస్తి కూడా. కలిసి నివసించలేనంత ఏంటంట, వాళ్ళిద్దరూ కూడా కలిసి నివసించలేనంత ఆస్తిని దేవుడు వారికి ఇచ్చాడంటండి, అబ్రహాము గారికి. ఇంకా చదివితే అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు ఆ దేశములు కాపరుముండరు కాబట్టి అబ్రహాము మన బంధువులు గనక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరు కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకును వెలుదునని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటములను ఐగుప్తు దేశములనే నీళ్లుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ గొమొర్రా తన గుడారము వేసుకునెను. సొదొమ దగ్గర సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులైరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీవున్న చోట ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పరమ తట్టు చూడము. ఎందుకనగా నీవు చూచిన ఈ దేశమంతటిని నీకును నీ సంతానములకు సదాకాలము నేను ఇచ్చేదను. మరియు నీ సంతానం భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగినయు నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచిరము, అది నీకు ఇచ్చేదని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర సింధూర వృక్షము దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. చూసారా, ఆయన ఎక్కడికి వెళ్ళా కానీ ముందు ఏం చేసేవాడు? ఎవరు పని చేసేవాడు చెప్పండి? దేవుని పని చేసేవాడు. ఎక్కడికి వెళ్ళా కానీ మనం కూడా అబ్రహాము గారిలాగా ఏ పని ఎక్కడ ఆరంభిస్తున్నా ముందు ఎవరు పని చేయాలి? దేవుని పనిని మనము జరిగించినట్లయితే అబ్రహాముని విస్తరింపచేసిన దేవుడు మనల్ని కూడా విస్తరింపచేస్తాడు. ఇక్కడ రెండు జీవితాలు మనకు కనబడుతున్నాయి. ఒక జీవితం ఏమిటంటే రక్షించబడిన జీవితం, విజయవంతమైన జీవితం అబ్రహాము గారి జీవితం. రెండవ జీవితం లోతు జీవితం. అది రక్షించబడిన జీవితమే కానీ పతనమైన జీవితం. రక్షించబడిన జీవితం, విజయవంతమైన జీవితం ఎవరిది? రక్షించబడిన జీవితం, విజయవంతమైన జీవితం ఎవరిది? అబ్రహాము గారి జీవితం. రెండవదిగా రక్షించబడిన జీవితం, పతనమైన జీవితం ఎవరిది? లోతు గారిది. తన సహోదరుడి యొక్క కుమారుడు జీవితం. ఇద్దరు కూడా కలిసి జీవించేవాళ్ళు. అబ్రహాము గారు ప్రార్థన చేస్తే ఎక్కడ ఉన్నా కానీ లోతు వచ్చేయాలి, అబ్రహాము గారి భార్య వచ్చేయాలి, ఆ లోతు భార్య వచ్చేయాలి, బిడ్డలు వచ్చేయాలి, అందరూ కుటుంబ ప్రార్థన అని అబ్రహాము గారు అన్నారనుకో, వెంటనే నేనండి చికెన్ ఫ్రై చేస్తున్నాను, మరి మీరు పని కానించండి, ఆహారానికి నేను సిద్ధపరుస్తానంటే అవసరమైతే దాన్ని తీసుకువెళ్ళి పెంట కుప్పలైనా పడై వచ్చి నువ్వు ప్రార్థనలో కూర్చో అనే తత్వం ఎవరిది? అబ్రహాము గారిది. తిండి ఎక్కువ, దేవుడు ఎక్కువ? చెప్పండి. నీ ప్రార్థన మధ్య కొత్తగా ఒకటి మొదలుపెట్టారు అందరూ. నీది నువ్వు చెయ్యి, మాది మేము చేసుకుంటాం కానీ, నువ్వు చేసుకో, మేము చేసుకుంటాం కానీ, ముందు నువ్వు ఏడువు, తర్వాత మేము ఏడుస్తామంటారు. ఇంకా మోటుగా. దేని స్తోత్ర, హల్లెలూయా. ఈ టీవీలో నాటికలు పిచ్చబట్టి, ఈ టైంకి సెల్ ఫోన్లో వీడియోలు చూడటం బట్టి వీళ్ళు కుటుంబ ప్రార్థనలో కూర్చోలేకపోతున్నారు. ఏమండి, అబ్రహాము గారు అంతగా విస్తరించబడ్డాడంటే, ఆయనతో పాటు లోతు కూడా విస్తరించబడ్డాడంటే ఊరికనే విస్తరించబడ్డాడా? కుటుంబ ప్రార్థన,
ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసేవాడు, కుటుంబంతో ప్రార్థించేవాడు. ఆయన ప్రార్థనలో ఒక గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన కూర్చుంటే ఆయన భార్య కూర్చోవాలి, ఇంటిలో ఉన్నటువంటి లోతు భార్య కూర్చోవాలి, పనివారును కూర్చోవాలి. పనివారితో పాటు ఎవరు మోకరించేవాళ్ళు అంట ప్రార్థనలో? ఒంటెలు కూడా మోకరించేయంటండి. ఉందేమో చదవండి మీరు. దేవుని స్తోత్రం. అబ్రహాము గారితో పాటు తలెత్తు చూచే ఒంటెలు ఉంటాయి కొన్ని, పొగరబోతు ఎద్దులు ఉంటాయి కొన్ని, ఒంటెలు ఉంటాయి. ఇంట్లో ఉంటాయా ఉండవా? ఒంటెలో ఎప్పుడు ఎంతసేపు ముఖం ఇట్ట పెట్టింది ఇట్లాగే ఉంటుంది, కానీ తల దించిద్దా? దించదు. ఆ ఒంటెలు కూడా ఏం చేసేవాళ్ళు? మోకరింపజేసేవారు, ఊరుకునేవాళ్ళు కాదు. పనివారితో పాటు ఒంటెలు కూడా ఏమయ్యాయంట? ప్రార్థనలో మోకరించేయంట. ఆ అనుభవం మనందరి గృహాల్లో రావాలి. ఈ 3 రోజుల ఉపవాసాలు జరిగాక ఈ 3 రోజులు నువ్వు ఎంత భక్తిభావంతో, ఆవేశంతో, ఆక్రంతో దేవుని కొరకు ఎర్లీగా రెడీ అయిపోయి దేవుని మందిరానికి సిద్ధపడి టాయిలెట్ అయ్యి చక్కగా బైబిల్ పట్టుకుని పర్ఫెక్ట్ మ్యాన్ లాగా చక్కగా దేవుని మందిరానికి నువ్వు ఎలా సిద్ధపడి వస్తున్నావో ఎప్పుడు కూడా ఈ నడవడి మనలో కనపడాలి. ఈ 3 రోజులే కాదు, ఎప్పుడు కూడా ఈ పెర్ఫెక్షనిజం అనేది ఎప్పుడు ఉండాలి. దేవుడి విషయంలో ఆసక్తి ఈ 3 రోజులే కాదు, ఎప్పుడు ఉండాలి. అబ్రహాము గారు దైవాశక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఇంట్లోని వారిని, ఆయన ప్రార్థన చేస్తూ ఆయన పనివారిని, ఆయన ప్రార్థన చేస్తూ ఒంటెలు కూడా మోకరింపజేశాడు. వారితో పాటు ఒంటెలు కూడా మోకరించడం నేర్చుకుని అంట, నోరు లేని జీవాలు కూడా. కానీ ఈనాడు నోరున్న మనుషులు మోకరించలేని పరిస్థితి. ప్రార్థన అంటే గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా జీవితంలో దేవాలయంలో ఎప్పుడైనా ప్రార్థన అనే మాట వినపడిందంటే మనం చేయవలసిన ప్రతిచర్య ఏమిటంటే వెంటనే మోకరించేయటమే. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట ఆయన సన్నిధిలో, ఆయన సాన్నిధ్యంలో, ఆయన ఎదుట మోకాళ్ళ మీద చక్కగా నువ్వు నిలబడగలుగుతావో దేవుడు నీ వ్యాపారంలో నిన్ను చక్కగా నిలబెడతాడు, ఉద్యోగములో నిలబెడతాడు చక్కగా, జీవితంలో నిలబెడతాడు చక్కగా. ప్రతి పరిస్థితిలో నా యేసయ్యని నిలబెడతాడు, నా యేసయ్య నిలబెడతాడని నమ్మిన వారు చప్పలు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. మిమ్మల్ని జీవితంలో నా యేసయ్య చక్కగా నిలబెట్టును గాక. ఆమేన్. ప్రార్థనలో మోకాళ్ళ మీద నిలబడే అనుభవం కావాలి. ప్రార్థనలో నువ్వు చక్కగా మోకాళ్ళ మీద నిలబడలేకపోతున్నావంటే నీ జీవితంలో నేను నిలబడలేవు. ఒకసారి నీ పరిశీలన చేసుకుని నీ జీవితం ఇప్పుడు ఎలా ఉందో. ఒడిదుడుకులుగా ఉంది, మోకాళ్ళ మీద నిలబడుతున్నా అబ్బా నా అంటావు, మళ్ళీ ఎండ కూర్చుంటా. ఇప్పుడు నీ జీవితం కూడా పడుతుంది, లేస్తుంది. మోకాళ్ళు ఉంటున్నావు, లెగుస్తున్నావు, మోకాళ్ళు ఉంటున్నావు, కూర్చుంటున్నావు, లెగుస్తున్నావు. సరిగ్గా మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థనలో నిలబడలేకపోతున్నావు, జీవితంలో కూడా అందుకే నువ్వు నిలబడలేకపోతున్నావు. ప్రార్థనలో ఎవరైతే మోకాళ్ళ మీద చక్కగా నిలబడగలుగుతారో దేవుడు జీవితంలో చక్కగా వారిని నిలబెడతాడు. మన మోకాలు నలుపెక్కాలి, ప్రకాశవంతమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి అబ్రహాము గారి ప్రార్థన వలన ఆయన కుటుంబం నిలబెట్టబడింది, లోతు కుటుంబం నిలబెట్టబడింది. దేవుని యొక్క ఆశీర్వాదం వలన దీవించబడ్డారు. ఒక అనుభవం చూడండి, అలవాటు. పనివారు మోకరిస్తున్నారంటే ఒంటెలు కూడా మోకరిస్తున్నాయి. నోరు లేని మోగజీవాలే మోకరిస్తున్నాయే, నోరు కలిగిన మనం మోకరించగలుగుతున్నామా? అబ్రహాము గారి యొక్క ఆశీర్వాదములో ఇది కూడా ఒకటి. కుటుంబముతో ప్రార్థించగా కొరతలన్నీయు తొలగిపోవును. కుటుంబముతో ప్రార్థించగా లేకుండును, ఐక్యతాయచట ఉండును, శాశ్వత జీవం అచటుండును. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థనా యేసుని
పరమ తండ్రితో సంభాషణ, కుటుంబముతో ప్రార్థించగా, కొదువ ఏమియో లేకుండును, ఐక్యతలో నివసించును, శాశ్వత జీవం అచ్చటుండును. ఉపవాసముతో ప్రార్థింపగా, కీడులన్నీయో తొలగిపోవును, ఉపవాసముతో ప్రార్థించగా తొలగిపోవును, కోట్లు ధాన్యముతో నింపును, క్రొత్త పానము త్రాగించును, కోట్లు ధాన్యముతో నింపును, క్రొత్త పానము త్రాగించును. ప్రార్థనా యేసుని పరమ తండ్రితో మోకరించి ప్రార్థించగా, సమీపముగా వేంచేయును, మనవులెల్లా మన్నించును, మహిమతో అలంకరించును, మనవులెల్లా మన్నించును, మహిమతో అలంకరించును. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఉన్నారు మీరు, మోకరించి ప్రార్థన చేస్తే మీ మనవలన్నీ ఆలకిస్తాడంట దేవుడు. ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. కుటుంబముతో ప్రార్థించగా కుదువ ఏమియో లేకుండాను. ఉపవాసంతో మీరు ప్రార్థన చేస్తున్నారు. రమ్మంటే పెద్ద అబ్బాయి పేకాటికి వెళ్ళాడు, నిజముగా చిన్న అబ్బాయి చిత్తులాటికి వెళ్ళాడు. ఆదివారం నాడు అయ్యగారు డ్రమ్ము కొడితే, పండగ రోజున పాస్టర్ గారు గంట కొడితే, అయ్యగారు ఆదివారం గంట కొడితే, పండగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఇంకా చిన్నమ్మాయి చేపలకి వెళ్ళింది, నిజముగా పెద్దమ్మాయి పొల్లలకి వెళ్ళింది. దేని స్తోత్రం. అందుకే మేము రాలేకపోతున్నామయ్యా. ఏమ్మ ఉపవాస ప్రార్థనకు రండి అంటే ఎన్ని మాటలు చెప్తున్నారో. దేని స్తోత్రం, దేని స్తోత్రం. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవును. ఎందుకు మాకు ఈ ఉపవాస ప్రార్థనలు? మేము కూడా మీతో పాటు చక్కగా హ్యాపీగా మధ్యాహ్నం నిద్ర కాటంకం పని లేకుండా హ్యాపీగా ఉండొచ్చుగా. ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టి మధ్యాహ్నం సాయంకాలం మిమ్మల్ని రుద్దే దేని కొరకు? దేవుని సన్నిధిలో గడిపి పోరాడి దేని కొరకు? ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవును. దేని స్తోత్రం. కాబట్టి మనం చెప్పే కారణాలన్నీ కూడా ఇట్లాగే ఉంటున్నాయి. మీకు ఈ పాట వచ్చేయాలి. ఏ పాట? అరే బాబు కొట్టరా, కాంగు కొట్టరా. పండగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, పండగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం నాడు అయ్యగారు గంట కొడితే, ప్రార్థనకు రారింటమ్మా మీరందరూ, ప్రార్థనకు రారింటమ్మా, ప్రార్థనకు రారింటమ్మా మీరందరూ, ప్రార్థనకు రారింటమ్మా. చుక్కమ్మ సూరమ్మ సువార్తమ్మ శాంతమ్మ, చుక్కమ్మ సూరమ్మ సువార్తమ్మ శాంతమ్మ, ప్రార్థనకు రారింటమ్మా మీరందరూ, ప్రార్థనకు రారింటమ్మా. మా పనులు అవ్వలేదు, మేమేట్లు రండి, మా పనులు అవ్వలేదు. పెద్ద అబ్బాయి ప్యాకాడికి వెళ్ళాడు, నిజముగా చిన్నబ్బాయి వెళ్ళాడు. పెద్ద అబ్బాయి ప్యాకాడికి వెళ్ళాడు, నిజముగా చిన్నబ్బాయి చేపలకి వెళ్ళాడు.
ఆదివారం నాడు అయ్యగారు డ్రమ్ము కొడితే, ఆదివారం నాడు అయ్యగారు డ్రమ్ము కొడితే, పండుగ రోజున పాస్టర్ గారు గంట కొడితే ప్రార్థనకు రారేంటమ్మా, నిజముగా ప్రార్థనకు రారేంటమ్మా, ప్రార్థనకి రారేంటమ్మా, నిజముగా ప్రార్థనకి రారేంటమ్మా. ఇప్పుడు సువార్తమ్మా చుక్కమ్మా, సువార్తమ్మ చుక్కమ్మ శారమ్మ శాంతమ్మ, ఇప్పుడు మగోళ్ళ పేర్లు పెట్టండి, వాళ్ళకి చెప్పండి. ఇక్కడేమో ఆడవాళ్ళు ఉన్నారు, మగోళ్ళ పేరు చెప్పండి. మీ నోళ్ళు బంగారం కానీ చెప్పండి. నిద్రపోయేళ్ళు గట్టిగల్లి చెప్పాలి, నాకు తెలుసు. ఇప్పుడు మెలుకున్నోళ్ళు చెప్పండి. నలుగురు మగోళ్ళ పేరు చెప్పండి, చెప్పండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పెద్ద అబ్బాయి ఆడికి వెళ్ళాడని చెప్తున్నారంట, పేకాడికి వెళ్ళాడు, అందుకే ఉపవాస ప్రార్థనకు రాలేదయ్యా. చిన్న అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడంటే చేపలకి వెళ్ళాడు. ఏమ్మా ఉపవాస ప్రార్థనకి అయ్యా రాలేదంటే పెద్దమ్మాయి పొలాలకి వెళ్ళిందయ్యా, అందుకే నేను రాలేదయ్యా. ఏమ్మా మీ అమ్మాయి నువ్వు రాలేదేంటమ్మా అంటే, చిన్న అమ్మాయి సినిమాకి వెళ్ళిందయ్యా, అందుకే రాలేదు. ఈ సాకులు కరెక్ట్ అయినవేనా చెప్పండి? ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు? మీ జీవితంలో మీ కుటుంబంలో ఉన్న కీడులన్నీ తొలగిపోటు కొరకు ఉపవాస ప్రార్థనలు ఇవి. ఈ ఉపవాస ప్రార్థన వల్ల కీడులన్నీ తొలగిపోతాయి, కొట్లు ధాన్యముతో నింపబడతాయి, క్రొత్త పానము మీరు తాగుతారంట, క్రొత్త ధనముని మీరు చూస్తారు. దేని స్తోత్రం? క్రొత్త ధనముని మీరు చూస్తారండి. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు రహస్య స్థలములో మరుగైన ధనాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్తా. ఈ ఉపవాస ప్రార్థన వలన ఫలితాన్ని మీ కన్నులకు దేవుడు చూయించబోతున్నాడు. ఆమేన్ చెప్తా. ఆమేన్. నేను ప్రార్థనకు రాను, కుటుంబ ప్రార్థనలో కూర్చోనని లోతు ఎప్పుడు కూడా ఆయనతో పాటు ఉన్నప్పుడు అనలా. ఎప్పుడు ఆయనతో పాటే ఉండేవాడు, ఆయనతో అంటిపెట్టుకుని ఉన్నాడు. ఇక ఆయన వదిలిపెట్టి వెళ్ళేవాడు కాదు. వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆశీర్వాదం పోద్దేమో అని. ఈనాడు దేవుడిని దైవజనుడు వదిలిపెట్టినట్లుగా ఈనాడు సంఘం దేవుడిని దైవజనుడిని సహవాసాన్ని విడిచిపెట్టకుండా అబ్రహాముని ఏ రీతిగా లోతు అంటిపెట్టుకొని ఉన్నాడో అలా మనము అంటిపెట్టుకొని ఉంటే మన కుటుంబాలు జీవితాలు ఆశీర్వదించబడతాయి. గడిగలు చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిన తర్వాత పతనమైన జీవితం ఎవరిదంటే లోతుది. ఇలా ఎప్పుడైనా డబ్బులు లేనంత కాలం బాగానే ఉంటామండి. మనిషికి ఎప్పుడైతే డబ్బు పెరుగుతుందో అక్కడి నుంచే సమస్యలు ఆరంభమవుతాయి. ఎడబాటు, విడిపోవుట, మరణం వస్తుంది. దేవుని స్తోత్రం. ఇద్దరు కలిసి జీవించలేనంత ఆస్తిని దేవుడిచ్చాడు. అప్పుడు వారి పనివారిలో గొడవలు వచ్చినాయి అంట. అబ్రహాము గారు గమనించి, ఇవాళ పనివారిలో వచ్చింది, రేపటి దినమున నాకు ఈ పిల్లోడికి కూడా వస్తుందేమో, రేపు నా యొక్క సహోదరుడి యొక్క కుమారుడి నన్ను తిడతాడేమో, మరి ఎందుకో కలిసి ఉండంగానే గొడవలు రాకమునిపే, అబ్బాయి మన ఇద్దరం కలిసి ఉండంగానే విడిపోదాంరా, 4 దిక్కులు ఉన్నాయి, ఈ 4 దిక్కుల్లో మంచి భూమి ఉన్నది, నీడున్న భూమి ఉన్నది, రాళ్ళ భూమి ఉన్నది, పసిగిరి ప్రాంతం ఉన్నది. 3 వంతుల భూమి ఏమో రాళ్ళ భూమి ఉంది, 1 వంతు భూమి మంచి భూమి, నీళ్లున్న భూమి ఉంది. నీకు ఈ భూమి అన్నిట్లో నీకు ఏ భూమి కావాలో కోరుకో, నువ్వు తీసుకున్నాకే నేను తీసుకుంటానని చిన్నోడికి అవకాశం ఇచ్చాడంట. ఈ చిన్నోడు ఏమనాలి ఆ టైంలో, ఇప్పటి వరకు నువ్వు ఏది చెప్తే నేను అదే చేశాను, కాబట్టి నీ ఇష్టం, నువ్వేం చెప్తావో ఆ ప్రకారంగానే నేను నడుచుకుంటానని అంటే బాగుండేదేమో. కానీ ఈయన మనసులో ఎక్కడో నాటుకుని ఉంది, నేను గనక విడిపోతే ఈ మూలం ఉన్నటువంటి పచ్చగా ఉన్నటువంటి ఆ నీరు కలిగిన ప్రాంతం, మెత్తని ప్రాంతమైన భూమి నాకు కావాలి, ఆ సుదేమా గుమెర ప్రాంతం దగ్గరలో
ఈ వైపు భూమంతా నేను తీసుకుంటే బాగుండని మనసు అనిపించబట్టే ఇదిగో ఈ పక్కనున్న ప్రాంతం అంతా నేను తీసేసుకుంటాను అన్నాడు. దేవుని స్తోత్రం. సరే ఓకే, ఇంకేం కావాలో తీసుకో అంటే అన్నీ ఇచ్చేసాడు. అన్నీ ఇచ్చేసాక రాళ్ల భూమి అవన్నీ తీసుకుని వెళ్ళాడు. ఎవరు? అబ్రహాం గారు. ఆయన మంచి భూమిని తీసుకుని వెళ్ళిపోయాడు. చూడండి దేవుని ప్రియ సంఘమా, ఇక్కడ ఇద్దరు ఈ రీతిగా విడిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మొదటిగా ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనములో ఇప్పుడు లోతు లక్షణాలు మనం తెలుసుకుంటున్నాం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు గొడ్లు గుడారములుండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను. దేవుని స్తోత్రం. చూడండి, ఇద్దరు కలిసి నివసించలేనంత ఆస్తి ఎక్కువయ్యాక గొడవలు వచ్చినాయి కదా. గొడవలు వచ్చాక విడిపోయారు. ఎందుకని అంటే ఆస్తి ఎక్కువైపోయింది. ఏమైపోయింది? ఆస్తి ఎక్కువైపోయింది. ఆస్తి తక్కువ ఉన్నప్పుడు ఇద్దరు ఎలా ఉన్నారు చెప్పండి? కలిసి ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి నివసించలేనంత ఎక్కువైపోయింది ఆస్తి. ఆశీర్వాదం ఎక్కువైపోయింది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, లోకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం, ఎందుకు అబ్రహాము గారితో సహవాసాన్ని విడిచాడు? అబ్రహాము గారిని ఎందుకు విడిచాడు ఈ లోతు అంటే, జకర్యా గ్రంథము మరియు ఆయన వారితో ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము. కలిమి పెరిగే కొలది జీవము పెరగదు. కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదని వాక్యం చెప్తుంది. కలిమి పెరిగాకేగా ఇద్దరు విడిపోయింది. కలిమి పెరగనంత కాలం విడిపోయారా చెప్పండి? కలిమి పెరిగాకే ఇద్దరు ఏమయ్యారు చెప్పండి? విడిపోయారు. గడిగలు చెప్దాం. రెండవదిగా ఈ కలిమి గురించి వాక్యం చెప్తుంది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, ధనవంతులకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోనో నాశములోనో ముంచివేయను. ధనవంతులకు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకొనిరి. హల్లెలూయా. ఇల్లు లేనప్పుడు, పొలము లేనప్పుడు, బండి లేనప్పుడు, సౌకర్యం లేనప్పుడు దేవుడు, సంఘము, దైవజనుడు, ప్రార్థన, సహవాసాలని మనం అందరం కూడా చక్కగా దేవుళ్ళు సాగిన వారమే. తర్వాత నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ దుఃఖాన్ని, నీ నిట్టూర్పులను దేవుడు చూచి, నీ వేదన చూచి, నీ దుర్దశను నిత్యముగా మరిచిపోయినట్లుగా దేవుడు నిన్ను చేశాడు. గట్టిగా చెప్దాం. దావీదు మహారాజు ఎంత ఎత్తుకెళ్ళినా దేవుని మర్చిపోలేదండి. కానీ ఈ మానవుడు నడిమంత సిర్రాగానే నడినెత్తి కళ్ళు వచ్చేసి, నరాల మీద పుండు వచ్చేసి, అయ్యో నేను మందిరములో కింద కూర్చోలేకపోతున్నాను, మందిరములో నాకు గాళాడటం లేదు, నా ఇంటికాడంటావా చక్కటి కర్నూలు పరుపులు ఉంటున్నాయి, డబుల్ కాట్ మంచాలు ఉంటున్నాయి, ఏ సిరుములో పడుకుంటానో, చక్కగా నేను కాలు ఎత్తుకుని మరి కాళ్ళ కింద పీట పెట్టుకుని నేను టీవీ చూస్తాను, నా కాళ్ళ దగ్గరికి ఆహారం, భోజనం, టిఫిన్లు అన్నీ వస్తాయి, గుళ్ళోకి వచ్చామంటే కింద కూర్చోవాలి లేదా చైర్లో కూర్చోవాలి, మరి వారు చెప్పేదాకా లేకూడదు, మరి అటు ఇటు వెళ్ళటం కుదరదు, ఇంటి దగ్గర అంటే నాకు బాత్రూములు కానీ అన్నీ సౌకర్యం ఉంటాయి, అక్కడికి వెళ్ళామంటే అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, ఆ గోడ అంటే వెళ్ళాలి, అటు ఇటు వెళ్ళాలి, ఇవన్నీ ఇబ్బందులు మనం ఎక్కడ పడతాం, లైవ్లో వచ్చేస్తున్నాయి, దేవుని స్తోత్రం అన్నట్లుగా చాలామంది ఏం చేస్తున్నారంటే సౌకర్యం పెరగంగానే దేవుని యొద్దకు రావటము ఆగిపోయి దేవునికి, దైవజనుడికి, సంఘం యొక్క సహవాసానికి ఏమైపోతున్నారంటే లోతు అబ్రహాముని విడిచినట్లుగా మీరు దేవుడిని, దైవజనుడిని, సంఘాన్ని విడిచి వేరుగా ఉంటున్నారు. గట్టిగా చెప్దాం. సౌకర్యం పెరిగే కొద్దిగా, ఆశీర్వాదం పెరిగే కొలదిగా, పొలము పెరిగే కొలదిగా, ధనము పెరిగే కొలదిగా, మరి చూడండి గృహాలు పెరిగే కొలదిగా, ఉద్యోగాలు పెరిగే కొలదిగా, దేవునికి ఇంకా దగ్గరైతే ఇంకా దేశం యొక్క ఉన్నత స్థలాలు ఎక్కిస్తాడు,
నువ్వు దేవునికి దూరం అయితే నాశనముకు గర్వం నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు ఉంటుందని వాక్యం చెప్తుంది. చెరువు నిండితే గండి పడితే జాగ్రత్త. నేను నిండిపోయామని అనుకో, మాకు గండి పడిపోయే రోజు దగ్గర పడతాయి. కాబట్టి దేవునికి నువ్వు దూరం అవ్వద్దు. అబ్రహాముకు దూరం అయ్యాడు ఎవరు చెప్పండి? లోతు. ఎందుకని దూరం అయ్యాడు? కలిమి విస్తరించుడు చేత. ఎందుకు అబ్రహాముని విడిచాడు? ఇద్దరు కలిసి జీవించలేనంత ఆస్తి, బంగారాన్ని, డబ్బుని దేవుడిచ్చాక కానీ విడిపోదామన్నప్పుడు ఎందుకు విడిపోవటం? పనివారికే కదా వచ్చింది అని ఒక మాట అయినా అతడు మాట్లాడలేదు. అంటే పనివారి మనస్సుతో పాటు ఈయన మనసు కూడా కలిసిపోయింది. దేని స్తోత్రం. కలిమి పెరిగే కొలది అది జీవానికి మూలం కాదు, అది ఎడబాటుకి మరణానికి దారితీస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి ఏమనుకున్నాడంటే నేను వేరుగా ఉండాలనుకున్నాడు. సంఘములో కూడా చాలామంది వేరుగా ఉండాలి, గృహాల్లో కూడా చాలామంది వేరుగా ఉండాలనుకుంటారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అటువాడు లెస్సైన జ్ఞానములకు విరోధి. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు ఇష్టానుసారంగా నడుచుకుంటాడంట వేరుండగోరేవాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఈనాడు కలిసి ఉండే విషయంలో ఫెయిల్యూర్ అయిన వాడిగా ఉన్నాడు ఎవరు చెప్పండి? లోతు. ఆయనకి ఎక్కువసేపు ప్రార్థన చేస్తాకి ఇబ్బందిగా ఉంది. ఎలా ఉంది? ఎక్కువసేపు దేవుని మందిరంలో కూర్చోవడానికి ఇబ్బందిగా, కష్టంగా ఉంది. అందుకని నేను వెళ్ళిపోవాలి, నేను వేరుగా ఉండాలి. ఎప్పుడు బలిపీఠం కట్టాలంటాడు, ఎప్పుడు దేవుని పని చేయాలంటాడు, ఎప్పుడు దేవుని వాక్యం వినాలంటాడు, ఎప్పుడు ప్రార్థన చేయాలంటారు. గంటల తరబడి ప్రార్థనలో కూర్చోమంటే నాకు ఎక్కడ కుదురుతుంది? నాకేం తక్కువ? నేను కూర్చోలేను, నా వల్ల కాదు. ఆయన మోకరిస్తే నేను మోకరించాలా? ఆయన బలిపీఠం కడితే నేను సహకరించాలా అని అనిపించేసింది. ఎవరికి? లోతుకి. కలిసి ప్రార్థన చేయలేని వాడైపోయాడు, కలిసి ప్రయాణం చేయలేని వాడైపోతున్నాడు, కలిసి జీవించే విషయంలో ఫెయిల్యూర్ అయిన వాడిగా లోతు ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, భూలోకమందు ఇద్దరుగా మీరు దేనిని గురించి అయినా వేడుకుని ఎడల పరలోకమందున తండ్రి వలన ప్రతిఫలము కలుగునని మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చెప్పబడింది. కాబట్టి భార్యాభర్తలుగా ఉన్న మీరు మీ అబ్బాయికి కానీ, మీ అమ్మాయికి కానీ, మీ అల్లుడికి కానీ, మీ కోడలకు కానీ, మీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందా, మీ ఇద్దరు మోకరించండి. మీ ఇద్దరు ఒక అంశం మీద ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. ఇద్దరు కలిసి చేయండి. దైవజనుడితో కలిసి ప్రార్థన చేయండి. మీ కుటుంబం క్షేమంగా ఉండాలనేగా దైవజనుడు నిత్యం ప్రార్థనలో ఉండేది, మీతో ప్రార్థన చేయించేది. కానీ ఆ దైవజనుడితో కలిసి ఉండలేక మీరు విడిగా వెళ్ళిపోతున్నారు. ఆనాడు లోతు కలిసి ఉండే విషయంలో ఏ రీతిగా అతడు ఫెయిల్యూర్ అయ్యాడో, తప్పిపోయాడో, ఈనాడు దేవునితో కలిసి ఉండే విషయాల్లో, దైవజనుడితో కలిసి ఉండే విషయంలో, సంఘముతో కలిసి ఉండే విషయంలో మీరు తప్పిపోతున్నారు. జాగ్రత్త. లోతులాగా మొదటిలో రక్షించబడి పతనమయ్యేవారిగా మీరు ఉండవద్దు. లోతు ఎందుకు పతనమైపోయాడంటే మొదటిలో బాగానే ఉన్నాడు, తర్వాత కలిసి జీవించలేకపోయాడు, కలిసి ప్రయాణం చేయలేకపోయాడు. కాబట్టి ఆయన జీవితం ఏమైందంటే మొదటిగా పతనము చెందింది. దేని స్తోత్రం, దేని స్తోత్రం. రెండవదిగా లోతు జీవితం పతనము చెందడానికి గల కారణం ఏమిటి? ఎందుకు అంటే చూడండి, నేను చెప్పాను మీకు, కలిసి జీవించలేకపోయాడు. కలిసి ఉంటే ఏమవుతుంది? 4 నిప్పులలో ఒక బొగ్గు పడేస్తే ఏమైతే బొగ్గు కూడా బగబగా మండేటువంటి నిప్పుగా మారిపోతుంది. నువ్వు రోగములో, వ్యాధిలో, బాధలో, కష్టములో, దురాత్మ శక్తులతో పీడించబడి బలహీనమై వస్తే
దేవుని ఆత్మచేత మండించబడుతున్న సంఘములు నువ్వు రాగలిగితే అవన్నీ కాల్చబడి బొగ్గులాంటి నీ జీవితాన్ని బగబగా మండేటువంటి పరిశుద్ధాత్మ అగ్ని చేత దేవుడిని మండించి నిప్పుగా దేవుడి లోకములు నువ్వు వెలిగిస్తాడు. చెప్పలు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నీ రోగములు ఆయన కాల్చివేయును గాక, ఉపవాస ప్రార్థనలు నీ బాధలు శ్రమలు కాల్చివేయును గాక, ఆయన మహిమ కొరకు నిన్ను వెలిగించును గాక, ఆయన నిప్పుగా చేయును గాక. కానీ 10 నిప్పులలో ఒక నిప్పు వెళ్ళి ఒంటరిగా బయటపడితే ఏమైంది చెప్పండి? బొగ్గు అయిపోద్ది. అదే బయట ఉన్న బొగ్గు వచ్చి 10 నిప్పుల్లో పడితే నిప్పు అయింది. గమనించండి, సంఘములో ఉంటే నీ జీవితం కూడా అలా వెలిగించబడుతుంది. సంఘాన్ని విడిచి తిరిగావు అంటే నీ జీవితం బొగ్గులాగా పాడైపోతుంది. కలిసి జీవించడం దేవునితో, దైవజనులతో, సంఘముతో మీరు ప్రయాణం చేస్తే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని చేత మండించబడతారు. 13వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూడగలిగితే, ఆదికాండము, ఈ దేశమంతయు నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళినా నేను కుడి తట్టుకు, నువ్వు కుడి తట్టుకు వెళ్ళినా నేను ఎడమ తట్టుకు వెళ్ళిన లోతు చెప్పగా, లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. దేవుని స్తోత్రం. సొదొమ గొమొర్రా అనే పట్టణములు నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలనే ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉండెను. ఆ నీళ్లు పారే దేశాన్ని చూచాడంట. చాలామంది పైరూపాలే చూస్తారు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, చూచి నష్టపోయిన వాడిగా ఉన్నాడు. ఎవరు చెప్పండి? లోతు పైరూపాన్నే చూచాడు. అది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించలా. పైరూపాన్ని చూసి వెళ్ళిపోయాడు. చాలామంది నేను ఆమెనే చేసుకుంటాను, ఆయన్నే చేసుకుంటానంటారు. మనము దేవుని బిడ్డలైన వారులారా, ఈ భూలోకములో ఎవరినైతే అతిమిక్కిలిగా ఎక్కువగా ప్రేమిస్తామో వారి గురించే జీవితకాలం అంత ఎక్కువగా బాధపడాలి. దేవుని స్తోత్రం. అతడు ప్రేమించి సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాన్ని చూచి దాన్నే ఇష్టపడి అదే కావాలన్నట్టు వెళ్ళాడు. చూచి చెడిపోయాడు. హల్లెలూయా. చూచే విషయంలో చెడిపోయిన వాడిగా ఉన్నాడు, పతనమైన వాడిగా ఉన్నాడు. ఆకాను విలువైన వాటిని చూచి ఆశించడం బట్టి అతని జీవితం పతనమైంది. అవమగారు తినవద్దన పండును చూచి ఆమె పతనమైంది. గెహాజీ మరి దొంగలించిన సొమ్మును చూచి అతడు పతనమై కుష్ఠరోగి అయ్యాడు. ఈ రీతిగా నీ చూపు ఎలా ఉన్నది? నీ దేహమునకు దీపం ఏమైనది? కన్ను. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చెడిపోయినట్లే. కాబట్టి లోతు చూపు వలన పతనము చెందినవాడిగా ఉన్నాడు. చూడండి, ఈయన చూపేమో మరి 13-10 వచనంలో చూస్తే ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం వైపు చూస్తున్న వాడిగా ఉన్నాడు. ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఆ పట్టణాన్ని చూస్తున్నాడు, పైరూపాన్ని చూస్తున్నాడు, కానీ అంతరంగిక రూపాన్ని చూడలేదు. కానీ 14వ వచనం అబ్రహాం గారు చూపు ఎలా ఉంది? లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పరమ తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానముకు సదాకాలము ఇచ్చేదను. అతడేమో లోకం వైపు చూస్తే, ఇతడేమో అబ్రహాం గారేమో దేవుని తట్టు చూచాడు. దేవుని తట్టు చూచాడు కాబట్టి రాళ్ళని రత్నాల భూమిగా దేవుడు చేశాడు. గట్టిగలు చెప్తాం. పచ్చగా ఉన్న నీళ్లుగా ఉన్న ప్రాంతాన్ని దేవుడు అగ్ని గంధకాల చేత కాల్చివేశాడు. దేవుని తట్టు చూచుటను బట్టి ఆ రాళ్ళు ఏమైనాయి? రత్నాల భూమిగా దేవుడు మార్చాడు. చూచుటను బట్టి చెడిపోయాడు, పతనమయ్యాడు లోతు. మూడవదిగా లోతు రక్షించబడి పతనమవట గల కారణం ఏమిటి అంటే 13వ అధ్యాయము 11వ వచనం దగ్గర చూస్తే, మరి అతడు తాను ఏర్పరచుకున్న స్థలం విషయంలో తప్పిపోయిన వాడిగా ఉన్నాడు. యోర్దాను అనగా అక్కడ మరి చూడండి ఒక మరణం అనే అర్థం వస్తుందంట. కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణములు నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలె నీళ్లుపారు దేశమైనను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేస్తున్నాం. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి అబ్రహాము కానానులో నివసించను. లోతు ఆ మైదానమందు పట్టణముల ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకును. తాను ఏర్పరచుకున్న స్థల విషయంలో మూడవదిగా తప్పిపోయిన వాడిగా ఉన్నాడు. ఎవరంటే లోతు. దేని స్తోత్రం. ఏమండి, ఎక్కడైనా మీరు ఇళ్ల స్థలాలు కొనుక్కునేటప్పుడు కానీ, అద్దుకునేటప్పుడు కానీ, జీవించేటప్పుడు కానీ,
ప్రాంతాలను చూడాలి, మనుషులను చూడాలి. ఆ పరిస్థితులను చూసి మనము ఆ స్థలాలు ఎంచుకుని అక్కడ మనం నివాసం చేయాలి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట, వీళ్ళు వాళ్ళు అవుతారంట. ఇరుగు బాగుండాలి, పొరుగు కూడా మనకి బాగుండాలి. ఎక్కడ పడితే అక్కడ స్థలం దొరికింది కదా అని చెప్పి నువ్వు ఎంచుకుని అక్కడికి వెళ్ళి నివాసం చేసావంటే నీకు నీ కుటుంబానికి ఏమొస్తుందంటే ముప్పు వచ్చిద్దంట. ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం, లోతు అబ్రహాము గారితో పాటు ఉన్న స్థలంలో ఉంటే సంరక్షణలో ఉన్నాడు. లోతు అబ్రహాము గారిని విడిచి తాను సొదొమ గొమొర్రా అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ మనుషులు ఎలా ఉన్నారు? 13వ అధ్యాయము 13వ వచనం చూస్తే అక్కడ సొదొమ ప్రాంతంలో మనుషులు ఎలా ఉన్నారు? యెహోవా దృష్టికి బహుపాపులై ఉన్నారు. అలాగే ఇంకెలా ఉన్నారు? దుష్టులుగా ఉన్నారు. ఆ సొదొమ ప్రాంతంలో జనులంట దుష్టులుగా ఉన్నారు, బహుపాపులుగా ఉన్నారు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం చూస్తే వ్యభిచారులుగా ఉన్నారు, అసత్యవర్తనులుగా ఉన్నారని వాక్యం చెప్తుంది. 2 పేతురు 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే సొదొమ గొమొర్రా ప్రాంతంలోని ప్రజలు ఎలా ఉన్నారంటే దుర్మార్గులుగాను, కామావికారము కలిగిన వారుగాను, నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించిన 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనములు మనం చూడగలుగుతున్నాం. అక్కడ దుర్మార్గులు ఉన్నారు, కామావికారము కలిగిన ప్రజలు ఉన్నారు. కామముతో అంటే పాపము చూపు, పాపపు నడక, పాపపు శరీరం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్యులు కూర్చున్న చోటన మీరు కూర్చుండకూడదు. ఈ లోతు 3వదిగా ఎక్కడ పతనమయ్యాడు జీవితంలో దీవించబడ్డాకంటే తాను ఏర్పరచుకున్న స్థల విషయంలో తప్పిపోయాడు. ఒక్కొక్కళ్ళు అంటారు, ఆ స్థలం దగ్గరికి వెళ్ళిన కాంచి, ఆ ఊరు వెళ్ళిన కాంచి ఆ మనిషి అయిపోయాడు రా అంటూ ఉంటారు. దేని స్తోత్రం. స్థలం అంటే అక్కడ స్థలం అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అక్కడ ఉన్న మనుషులను బట్టి, ఆలోచన బట్టి, తప్పిదాలను బట్టి పాడైపోయాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు. దూరదేశంలో పోయి వేరే దేశంలో నివాసం ఉన్నప్పుడు అక్కడ మనుషుల సావాసాన్ని బట్టి చెడిపోయాడు. ఈరోజు నీ సావాసం ఎవరితో? దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నావేమో. పాపుల మార్గం నిలవద్దు, అపహాస్యులు కూర్చున్న చోటున నువ్వు కూర్చునవద్దు. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎవరితో సహవాసం చేస్తున్నారో గమనించండి. ఇవాళ చాలా భయంకరంగా ఉంది. ఆడపిల్లలు కానీ మగబిడ్డలు కానీ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. ఎవరిని నమ్మటానికి కూడా పరిస్థితి లేదు. కాబట్టి దేవుడొక్కడే నమ్మకస్తుడిగా భావించి కీడించి మేలుగా మీరు భావించండి. ప్రతి వారిని గమనించాలి, పసిగట్టాలి. నీ బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో జీవిస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారని ఎప్పటికప్పుడు అవగాహన కలిగి మనము నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. లేకపోతే బిడ్డల జీవితం పాడైపోతుందండి. ఇక్కడ లోతు బిడ్డలు కూడా పాడైపోయారు, అది కూడా మనం చూడబోతున్నాం. కాబట్టి పరిసరాలు ముఖ్యం. మనకి మీరు జీవించే పరిసరాలు ముఖ్యం. స్థలం విషయంలో మీరు తప్పిపోకూడదు. ఆ స్థలంలో భక్తి ఉందా లేదా, మనుషుల దగ్గర నీతి ఉందా లేదా, దైవభక్తి దైవాశక్తి ఉందా లేదా, అక్కడ వ్యభిచారం జరుగుతుందా, పాపము జరుగుతుందా, లోకానుసారమైన క్రియ జరుగుతున్నాయా, అయితే అటువంటి స్థలాలలో మనం కానీ మన పిల్లలు కానీ ఉండకూడదు. వాక్యం అదే చెప్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవకూడదు. మరి పాపులుండే చోటన మనం అక్కడ ఉండకూడదు. పాపులుండే చోటన మనం ఉండకూడదు. అపహాస్యులు కూర్చున్న చోటన కూర్చుండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే కూర్చుంటాం, కూర్చోగానే వాడు ఎవడో వెళ్తూ ఉంటే పిన్ని బాగున్నావా అంటాడు. బస్సులో వెళ్తుంటే పిన్ని బాగున్నావు అంట, అయ్యా బాగానే ఉన్నాను అయ్యా అంటారు. అయ్యా నువ్వు ఎవరు అయ్యా? అయ్యో నువ్వా, నేను మా పిన్ని అనుకున్నాను, నువ్వు కాదు వెళ్ళి అంటాడు. ఇక దేని స్తోత్రం. ఈ పక్కన ఉన్నవాడు ఏం చేస్తాడంటే పక్కన నవ్వుతూ ఉంటాడు. దేని స్తోత్రం. ఈడు వెళ్ళిపోయాక ఈ పక్కన కూడా వస్తాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన గురించి జోకేసి నవ్వుతూ ఉంటాడు. ఇవాళ వాడిని అన్నవాడు రేపు నిన్ను అంటాడు. దేని స్తోత్రం. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? అపహాస్యం చేసేవారితో అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండవద్దు. ఇవాళ నిన్నంటే నేను నవ్వుతా, రేపొద్దున నన్ను అంటాడు. వాళ్ళ దగ్గర
కూర్చోకూడదు అన్నాడు దేవుడు. ముగ్గురు దేవునికి అసహ్యులుగా ఉన్నారు. ఒకరు దుష్టులు, రెండవది పాపులు, మూడవది అపహాస్యకులు. అపహాస్యం చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏ ముసలోడా ఏంటి తలకి రంగేసావా, ఏ మేసాలకు రంగేసావా, వయసు పెరుగుతుంది కానీ ఇంకా కుర్రడవుదు అనుకుంటున్నాం. ఇదేంటి అపహాస్యం. ఎరా ఏంటి అప్పుడే ముసలోడు అయిపోయావా, మేసాలకు రంగేస్తున్నావు, గడ్డానికి రంగేస్తున్నావు, తలకు రంగేస్తున్నావు. ఆయన ఇష్టం, మోకానికి కూడా వేసుకుంటాడు, నీకెందుకు? ఆయన ఇష్టం, అది నువ్వు కొనివ్వట్లేదుగా ప్యాకెట్. ఏదైనా ఇద్దరు ముగ్గురుగా ఉండంటే అనుకోవచ్చు. ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళితే 10 మంది చుట్టాలు అందరూ ఉండగా వాళ్ళ మంది పట్టుకుని ఆ మాట అంటే ఎలా ఉంటుంది? నేను అది బాగా గమనించాను. ఏంటి ఇలా అంటున్నాడు, ఈ జుట్టు నల్లగుందనే కదా ఇట్లా అతిశయిస్తున్నాడు. ఏదైతే అంటాడో అదే రేపొద్దున మనం ఖచ్చితంగా మన జీవితంలో అనుభవిస్తామండి. ఇప్పుడు ఒక ఎంట్రుకి ఎప్పుడు ఆయన తలంతా మెరిసిపోయింది, ఎప్పుడు తెలబడిపోద్దని ఎప్పటికప్పుడు భయపడే ఇన్స్టెంట్గా ముందుగానే. ఇప్పుడు ఎందుకంటే ఆ వాతావరణ పరిస్థితులను బట్టి చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ తల ఏమైపోతుంది చెప్పండి, మెరిసిపోతుంది. ఏదో వాళ్ళు తెప్పులాడ పడుతున్నారు. నీదేదో నల్ల జుట్టు వచ్చిందని అతిశయించబడ్డాడు, గర్వించి గర్వపు మాటలు మాట్లాడాడు. ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తాం మొదలుపెట్టాడు చెప్పండి, రంగ ఇక్కడ ఎత్తనాడు, ఇక్కడ ఎత్తనాడు. అంటం ఎందుకు, అనిచ్చుకోవటం ఎందుకు? మనం ఏదైతే అంటామో రేపు అదే చేస్తాం ఖచ్చితంగా. కాబట్టి అపహాస్యం చేసే వారి దగ్గర మనం ఉండకూడదు. ఇవాళ నిన్నన్నవాడు రేపు నన్ను అంటాడు. దాంట్లో ఏ మాత్రం కూడా సంకోచించవలసినటువంటి విషయమో లేదు. నన్ను గరిచిన పాము రేపు నిన్నైనా కరిసిద్ది. అపహాస్యం చేసేవారితో జాగ్రత్త. కత్తి పెట్టి పొడిచినా కానీ తట్టుకుంటాం బాధని. అపహాస్యం అవమానం చేశారనుకో అది మనసుకు హృదయానికి తగిలిద్ది గాయం. అది మానాలంటే చాలా టైం పడుతుంది. ముగ్గురు దగ్గర ఉండకూడదు. ఈ ముగ్గురున్న స్థలంలోకి వెళ్ళాడు ఎవరు? లోతు. దుష్టులున్న చోటికి, పాపులున్న చోటికి, అపహాస్యులున్న చోటికి వెళ్ళాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దన్నాడో, ఎక్కడ ఉండొద్దన్నాడో, ఎక్కడ వారితో ఉండదో అక్కడికి వెళ్ళాడు. దుష్టుల ఆలోచన చొప్పునే నడుస్తున్నాడు. పాపులు నిలిచిన చోటే నిలుస్తున్నాడు. ఇంకా అపహాస్యులు కూర్చున్న చోటనే కూర్చున్నాడు. జాగ్రత్త. ఎప్పుడైనా మన ఇళ్ల స్థలాలు కొనుక్కునేటప్పుడే కానీ, ఇల్లు ఉండేటప్పుడే కానీ ఇరుగు బాగుండాలి, పొరుగు బాగుండాలి. అక్కడ పాపము జరుగుతున్నా, దుష్టులు ఉన్నా, అపహాస్యకులున్నా ఏమైతే అని మీరు అనుకోవద్దు. అది ఎంతైనా ప్రభావితం చూపెడుతుంది. నీ మీద కానీ, నీ భార్య మీద కానీ, నీ బిడ్డల మీద కానీ ప్రభావితం చూపించి 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు ఏమైపోతారు? వీళ్ళు అయిపోతారు. ఎంతో సావాసం చేశాడు భక్తి పడిన అబ్రహాం గారితో. మొదట్లో బాగానే ఉన్నారు కుటుంబం. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళి కాంచి ఆ కుటుంబం మీకు ఏమైందంటే పతనం అవటం ఆరంభమవుతుందండి. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం. మూడవదిగా తను ఏర్పరచుకున్న స్థల విషయంలో లోతు పతనమయ్యాడు. 4వదిగా చూస్తే ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు నిదానంగా. చూడండి, లోతు ఏం చేశాడంట? ఆ ఇంటికి దేవదూతలు వచ్చారంట. రాగానే అరుగు మీద కూర్చున్నాడంట. కూర్చున్నవాడు దేవదూతలు రాగానే ఏం చేశాడంట? కూర్చుని వీళ్ళు ఎందుకు వస్తున్నారా నాయన బాబు అనుకుంటే నిదానంగా లేచాడంట. నిదానంగా లేచి ఏం చేశాడంట? సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కొనుక్కొని మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చిదమని చెప్పారు. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతను తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించరి. అతడు వారికి విందు చేసి
పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణం అనగా సుధేమ మనుషులు, బాలు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుని కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతుని పిలిచి, ఈ రాత్రిని యుద్ధ వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యుద్ధకు వారు వెలుపులకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. చూడండి, దేవదూతలు వస్తే ఆ చుట్టుపక్కల మనుషులు ఏం చేస్తున్నారంటే, మేము వాళ్ళతో పాపం చేయాలి, వారు మాతో పంపించమని లోతుని బతులాడుతున్నారండి. ఎంత భయంకరమో చూడండి అక్కడ. దేవుని స్తోత్రం. లోతు సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళాడు. ఈ దైవజనులకి మనసు ఆగిద్దా? పిల్లలు అక్కడికి వెళ్ళారు, లేకపోతే అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు అనగానే ఏం చేస్తున్నారో ఏంటి అని చెప్పి పెద్దోడి దగ్గరికి చిన్నోడి దగ్గరికి అటో రౌండ్ ఇటో రౌండ్ వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు దైవజనులు. దేవుని స్తోత్రం. అట్లాగే ముగ్గురు దేవదూతలు వెళ్ళారంట. దేవదూతలు వెళ్ళంగానే ఆయన నిదానంగా కుర్చీలోంచి పైకి లేచి, అయ్యా కాలు కొడుకుని ఇవాళ రాత్రి పెందలకాడ పడుకుని పొద్దున లేచి వెళ్ళిపోద్దు కానీ రండి అయ్యా. ఇప్పుడు వాళ్ళు అప్పుడే తిని వెళ్ళిపోయేవాళ్ళేమో, వచ్చి రాగానే ఉన్నాడు, రండయ్యా కూర్చోండి అయ్యా, వెంటనే తిని పెందలకాడే పడుకుని పొద్దున లేచి వెళ్ళిపోదు కానీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని సంభాషణ మీకు తెలిసే ఉంటుంది. ఇక అర్థమైందా? తొందరగా తిని తొందరగా పడుకుని పొద్దునే లేచి వెళ్ళిపోదు కానయ్యా. పంపించే వ్యవహారంలో ఉన్నాడు. ఎవరండి? లోతు. దేవుని స్తోత్రం. దైవజనులైన వారికి, దేవదూతలైన వారికి పరిచర్య చేసే విషయంలో ఎంతగానో వెనకబడ్డాడు. కుటుంబాన్ని చూడండి, అర్పించే విషయంలో పతనమైన వాడిగా ఉన్నాడు. అదే అబ్రహాము దీవించబడ్డాడు, లోతు దీవించబడలేదు, పతనమయ్యాడంటే కారణం ఏంటి? దేవదూతలు దైవజనులు వస్తే కుర్చీలోంచి అంటలేశాడు. అదే 18వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తు చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండి, అతడు వారిని చూచి గుడారం వాకి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఏం చేశాడండి అబ్రహాం గారు? ముగ్గురు దేవదూతలు రాగానే ఏం చేశాడు? ముందేమో అబ్రహాం ఇంటికి వెళ్ళారు, తర్వాత ఏమో లోతు ఇంటికి వెళ్ళారు. అబ్రహాం ఇంటికి ముగ్గురు దేవదూతలు అయితే చూడటమే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఎవరు? అబ్రహాం గారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు? నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉండిన ఎడల నీవు నా దాసుని పోవద్దు, నేను కొంచెం నీళ్లు తప్పించిన, దయచేసి కాళ్ళు కడుక్కుని చెట్టు క్రింద అలసి తీర్చుకోండి అని 3 మానికలు పిండి తెచ్చి తన భార్యకిచ్చి, మళ్ళీ వెనను పాలని సిద్ధపరిచి తన పనివారికి ఒక దూడని ఏర్పాటు చేసి గొప్పవాని విందు చేయాలి అని అన్ని సంసిద్ధం చేసి ముగ్గురు దేవదూతలను ఇంట్లో పెట్టి మరి మంచిగా ఆతిథ్యం చేసిన వ్యక్తిగా ఎవరున్నారు చెప్పండి? అబ్రహాం ఉన్నాడు. బలి అర్పించిన వాడిగా ఉన్నాడు, మంచిగా వెనకాడకుండా అబ్రహాం ఉన్నాడు. కానీ ఇక్కడ లోతు ఎలా ఉన్నాడు? దేవదూతలు రాగానే కూర్చుని లెగుద్దామా వద్దా, దండం పెడదామా వద్దా అంటారు కొంతమంది. మర్నాడు అయ్యా ఇదేంటి, మేము కనపడతాం, గుళ్ళో కనపడతాం, చూడంగా అయ్యా ఇక్కడ వరకు వస్తా. కొంతమంది అయ్యా అన్న ఎంత మరి, కొంతమంది అయ్యా అంట, కొంతమంది అయ్యా మరణాత. నాకొక్కడికే కాదు, గుళ్ళో మీ అందరూ ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ఒకరికొకరు సంభాషణ ఎలా ఉండాలంటే ఒకరికొకరు మరణాత చెప్పుకోవాలి. గడిగలు చెప్దాం. ఆత్మీయమైన పలకరింపు ఉండాలి మనకి. గడిగలు చెప్దాం. కాబట్టి ఈ మానేసి చక్కగా మనం ఏం చేయాలి? పెడదామా వద్దా, పెడదామా వద్దా, పెడదామా వద్దు కాదు, పెట్టడమే. దేవుని స్తోత్రం. దైవజనులకి ముగ్గురు దేవదూతలు రాగానే సిద్ధం చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి విందు చేశాడు అబ్రహాం. కానీ లోతు చేయలేపాడు. బలి అర్పించే విషయంలో మరి వెనకాడిన వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. పొంగని రొట్టెలు చేసుకొచ్చాడంట. ఎవరో? లోతు. అబ్రహాం గారు పిండి వంటలు చేశాడు, పాలు తెచ్చాడు, వెన్న తెచ్చాడు, మరి చక్కటి మాంసాహారాన్ని సిద్ధపరిచాడు. ఈయనేం చేశాడు? అమ్మో ఏమాయి దైవజనులు వచ్చారంటే ఆ పని ఏదో నువ్వు చూసుకో, నాకు అనవసరం వెళ్ళిపోయింది అనుకుంటా,
ఇక ఈయనే పొంగని రొట్టెలు చేసి 4 చపాతీలు కాల్చి పెట్టాడట. అవి తిని దేవదూతలకు అంటాడు, మీ వాళ్ళు తొందరగా పడుకోండి అయ్యా, పొద్దున్నే లేచి పెందల కాడనే వెళ్ళిపోండి అయ్యా అన్నాడంట. దేని స్తోత్రం. అది అబ్రహాము దీవించబడ్డానికి, లోతు దీవించబడ్డగల కారణం ఏంటి? అర్పించే విషయంలో, దేవునికి బలి అర్పించే విషయంలో వెనకాడే గుణము కలిగిన వాడు ఎవరు చెప్పండి? లోతు. దేని స్తోత్రం. పొంగని రొట్టెలు చేశాడు లోతు, బహుగా విందు చేశాడు అబ్రహాం గారు. 5వదిగా లోతు పతనమవట గల కారణం ఏమిటంటే, ఆదికాండం 19వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూడగలిగితే, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలు పెళ్ళాడనైన తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. దేని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? 5వదిగా లోతు కుటుంబంగా తప్పిపోయాడంట. లోతు కుటుంబంగా తప్పిపోయాడు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం దేవుని యొక్క అగ్నిగంధకాల చేత కాల్చబడి మరి కాలిపోతుంది అని తన కూతుళ్ళకి పెళ్ళయిందా? పెళ్ళి కాబోతుందా? పెళ్ళి అయ్యిందా? అవబోతుందా? చదవండి అక్కడ. అవబోతుంది. పెళ్లి కుదుర్చుకున్నారంతే, పెళ్ళి అవలా. అవకమునిపై ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? పెళ్ళి అవ్వకమునిపై అల్లుళ్ళు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారు. ఎవరితో ఉన్నారు? లోతు కుమార్తెలతో ఉన్నారు. గడిగలు చెప్దా. హల్లెలూయా. ఇక్కడ 5వదిగా ఆయన పత్రం ఏమిటంటే, లోతు కుటుంబంగా తప్పిపోయాడు. పెళ్లి కాకమునిపే కూతురు ఎవరితో ఉన్నారు? పెళ్ళిళ్ళు చేసుకోపోయేటువంటి అల్లుళ్ళతో ఉన్నారు. దేని స్తోత్రం. చూడండి, కుటుంబంగా ఆయన పేలయ్యాడు. 3వ వచనంలో చూడండి, 19వ అధ్యాయం 3వ వచనంలో, అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతను వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఇక్కడ భార్య కాల్చిందా రొట్టెలు? ఆయన కాల్చాడా? లోతు కాల్చాడు. అంటే ఈయన మాట ఈయనే. భార్య అంటే ఏమడని చెప్పు. ఎవరు? లోతు గారి భార్య. శారమ్మ గారు ముసలిదై 90 సంవత్సరాల వయసులో 3 మానుకలు పిండి వంట చేసి పెట్టింది దేవదూతలకి. కానీ లోతు గారి భార్య అంటే ఏమైంది? శారమ్మ గారికి వరుసగా ఏమైంది? కోడలు. ఇద్దరు ఎవరు బలంగా ఉండాలి చెప్పండి? 90 సంవత్సరాల వయసు వచ్చిన ముసలామేమో 3 మానుకలు పిండి చేసింది, వంట చేసింది. కోడలేమో ఎంత వంట చేయలేకపోయింది. ఆ రొట్లు కూడా ఎవరు కాల్చిపెట్టారు? లోతు కాల్చిపెట్టాడంట. దేని స్తోత్రం. దేని స్తోత్రం. చూడండి, భార్య విషయంలో ఫెయిల్ అయిపోయాడు ఆయన. ఎవరి విషయంలో? భార్య విషయంలో. భార్య మాట వినేది కాదు. భార్య మాట వినేది కాదు. అక్కడ సావాసాన్ని బట్టి భార్య చెడిపోయింది, నడక తొలగిపోయింది. ఇంట్లో ఆయనకి ఏమి లేదో తెలుసా? గౌరవం లేదు. ఊరిలో భార్య దగ్గర గౌరవం లేదు, కాబోయే అల్లుల దగ్గర గౌరవం లేదు, అలాగే కుమార్తెల దగ్గర గౌరవం లేదు. ఆదికాండం 31 మరి 19వ అధ్యాయము 31 వచనం చూస్తే, అట్లునగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలవాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోటకు లోకములు ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి ఆయనతో సైనించి మన తండ్రి వలన సంతానము కలుగ చేసుకుందరమ్మని చెప్పాను. దేని స్తోత్రం. ఆఖరికి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం రండి. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుని యోహ మరియు అబ్రహాము చెప్తున్నాడు. కాబట్టి ఇదిగో ఇది నిజమైన మాట, రండి అంటే సొదొమ పట్టణాన్ని అగ్నిగంధకాల చేత కాల్చివేస్తాడు, రండి రండి అంటే ఎలాగలా బలవంతంగా దేవుని దూత పట్టుకుని లాక్కుని వచ్చింది. చెప్పాడు. ఈయనేం చెప్పాడు? అమ్మాయి, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతం కాలిపోతుంది. దేవుడు నాతో చెప్పాడు, దేవదూత చెప్పింది, అబ్రహాం చెప్పాడు, విడిచి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదంట, తిరిగితే పాడైపోతామని చెప్తే భార్య భర్త మాటని లెక్క చేయకుండా ఏం చేసిందో తెలుసా? వెనక్కి తిరిగింది. ఆమె ఏమైందో తెలుసా? ఉప్పు స్తంభము పనికిరాని స్తంభం అయ్యింది. గడిగలు చెప్దా. హల్లెలూయా. చూడండి, భార్య తప్పిపోయింది కేవలం ఎవరి విషయంలోనంటే దేవుని బిడ్డలైన వారులారా, భర్తను బట్టి. ఎప్పుడైనా సరేనంట, భార్యని దూరము పెట్టివాడు మరి ఒక్కరికి
దగ్గర చేస్తున్నాడని అర్థం అంటండి. భార్యని దూరం పెట్టేవాడు మరి ఒకరికి దగ్గర చేస్తున్నాడని అర్థం. ఇక్కడ లోతు కూడా భార్య విషయంలో మరి నిర్లక్ష్యం వహించటం బట్టి ఆమె భక్తి విషయంలో కానీ జీవిత విషయంలో కానీ తప్పిపోయి గౌరవించక ఆమె లోకం వైపు తిరిగిపోయింది. మరి లోతు మాటకి విలువ ఇవ్వకుండా ఆమె లోకం తట్టు చూసి ఉప్పుస్తంభమైంది. ఈనాడు మీతో పాటు మీ భార్యలైన వారు మీ మాట విని మందిరానికి రాగలుగుతున్నారా? ప్రార్థన చేయగలుగుతున్నారా? వాక్యం చదవగలుగుతున్నారా? సహవాసం చేయగలుగుతున్నారా? పరిచర్య చేయగలుగుతున్నారా? అబ్రహాము గారితో పాటు శారమ్మ గారు చేసినట్లుగా మీ భార్యలైన వారు కూడా మీ బిడ్డలైన వారు కూడా పరిచర్య చేయగలిగితే అబ్రహాము గారిలాగా దీవించబడతారు. అలాగే దేవుడు పర్వతానికి వెళ్ళి మీరు దాక్కోమంటే ఈ యొక్క మరి లోతు నేను ఎక్కడికి వెళ్తానన్నాడంటే మరి ఆ యొక్క శేయూరు ప్రాంతానికి వెళ్తానన్నాడు. అక్కడికి వెలుటను బట్టి ఏమైందంటే మరి సిద్ధపడే విషయంలో ఆయన తడువు చేశాడు, అందుకు పతనమయ్యాడు. 7వదిగా మరి తన చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవటం బట్టి సోయారు ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు పర్వతానికి వెళ్ళమన్నాడు. పర్వతానికి వెళ్లకుండా సోయారు ప్రాంతానికి వెళ్ళి గుహలో వెళ్ళటం బట్టి ఆ గుహ పాపక గుహ మారింది. ఆ గుహలో పండుకుంటున్న బట్టి తన బిడ్డలు ఏం చేశారంటే మద్యమునిచ్చి తన తండ్రితో పాపము చేసి చెడిపోయిన కుమార్తెలుగా ఉన్నారు. ఒక లోతు ప్రవర్తన వలన చూడండి తన భార్య చెడిపోయింది, అలాగే తన యొక్క కుమారులు కూడా చెడిపోయారు. నీలో కూడా ఈ లోతు వంటి లక్షణాలు గనక ఉండినట్లయితే లోతు ఏ రీతిగా పతనమయ్యాడో నీ జీవితం కూడా పతనమవుతుంది. కాబట్టి అబ్రహాము వంటి భక్తి జీవితం కలిగి ఉందాం. లోతు వంటి నడక కలిగి ఉంటే మన కుటుంబం పతనం చెందుతుంది. కాబట్టి మన కుటుంబం లోతు వలే కాకుండా నీ మాటకి నీ భార్య విలువ ఇవ్వాలి, నీ పిల్లలు విలువ ఇవ్వాలి. ఆదివారం నాడు మందిరానికి నీవు బైబిల్ పట్టును బయలుదేరితే నీతో పాటు నీ కుటుంబం అంతా ఎప్పుడైతే బయలుదేరి మందిరానికి రాగలుగుతారో నీ కుటుంబాన్ని దేదీప్యమానంగా దేవుడు దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.